కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృత్యువాత పడ్డారు. మొత్తానికి రియాక్టర్ పేలిందట. కెమికల్ ఫ్యాక్టరీలో కంపెనీ డైరెక్టర్తో సహా నలుగురు మృతి చెందినారు. ఇది సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులో ఘటన. 30 మందికి పైగా గాయాలు. ఇక ఇద్దరికి సీరియస్గా ఉంది. 30 మంది గాయాలైపోయినాయి, ఇద్దరు సీరియస్గా ఉన్నారు. పేలుడు దాటికి కుప్పకూలిన భవనం, 7 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. గాయపడ్డ వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినారంట. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఇక ఎస్బి ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం ఓ రియాక్టర్ పేలి నలుగురు మృతి చెందారు. ఇక మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవిశర్మ 42 సంవత్సరాలు ఉంటాడు. మధ్యప్రదేశ్కు చెందినటువంటి సురేష్ పాల్ 50 సంవత్సరాలు, తమిళనాడుకు చెందినటువంటి దయానంద్ 48, ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం 36 ఉన్నట్లు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇక ముందుగా ఫ్యాక్టరీలోని బాయిలర్ వద్ద బుధవారం సాయంత్రం 5:30 మంటలు చెలరేగినాయి. 5:30 ఇగో ఇది పరిస్థితి చూస్తురుగా ఇక్కడ. ఇక ఇంకొక సంఘటన, తైవాన్లో భారీ భూకంపం, 9 మంది మృతి చెందినారు, 70 మంది గల్లంతైపోయినారు. ఇక 1000 మందికి పైగా గాయాల పాలైపోయినటువంటి జనాలు. మొత్తానికి తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. ఇది గత 25 ఏళ్లలో అతిపెద్ద భూకంపంగా విపత్తు. ఇక 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు అంట. ఇక భూకంపం దాటికి ఊగిపోయిన ఫ్లైఓవర్లు, కూలినటువంటి భవనాలు. ఫ్లైఓవర్లు ఊగిపోయినాయి, భవనాలు కూలిపోయినాయి ఈ భూకంప దాటికి. ఇక విరిగిపడినటువంటి కొండ చర్యలు, దెబ్బతిన్న రోడ్లు, సొరంగ మార్గాలు, ప్రయాణంలో ఇక ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు. ఇక సునామీ హెచ్చరికలు ఇక కొద్దిసేపటికి ఎత్తివేత. మొత్తం మీద జనాలు పరుగులు తీసిండ్రు. వంతెనలు, భవనాలన్నీ కూలిపోయినాయి. కొద్దిసేపట్లోనే మళ్ళీ సునామీ హెచ్చరికలు విరమించినటువంటి శాఖ, వాతావరణ శాఖ. ఇగో ఈ రకంగా ఉంది. సునామీ శాఖ ఎత్తివేసిందట, హెచ్చరికలు ఎత్తివేసింది, సునామీ హెచ్చరికలు ఎత్తివేసింది.